Koneru Hampi. The black knight jumps to g4, offering a trade of queens. ఇండియన్ చెస్ దిగ్గజం తెలుగు తేజం కోనేరు హంపి కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో రెండోసారి విజేతగా నిలిచింది. And Irene resigns. Hampi moves to 8 points. ఆదివారం జరిగిన మెగా టోర్నీ ఆఖరి రౌండ్లో ఇండోనేషియా ఇంటర్నేషనల్ మాస్టర్ ఇరన్ సుకుందర్ను ఓడించిన హంపి 11 రౌండ్లకు గాను అందరికంటే ఎక్కువగా 8.5 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. In the tie break, if you finish for both the players, Hampi goes h6. 2019లో తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచిన హంపి 5 ఏళ్ల విరామం తర్వాత మరోసారి స్వర్ణం సాధించింది. దాంతో ఈ టోర్నీలో 2 సార్లు టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్గా, ఓవరాల్గా రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించింది. ఇక హంపి కంటే ముందు చైనా జివెంజు రెండోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు 2 స్వర్ణాలతో చరిత్రకెక్కిన హంపిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. And Irene resigns. Hampi moves to 8 points. తర్వాత గెలిచిన ఆనందంలో కోనేరు హంపి మాట్లాడుతూ, ఈ టోర్నీలో మరోసారి గోల్డ్ నెగ్గినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా. తొలి గేమ్లో ఓడిన తర్వాత టైటిల్ గురించి ఆలోచించలేదు. పైగా ఈ ఏడాది చాలా టోర్నీస్లో నిరాశపరిచాను. రెండిటిలో ఆఖరి ప్లేస్లో నిలవటంతో ఆటను కొనసాగించాలా, రిటైర్ అవ్వాలా అన్న ఆలోచన కూడా వచ్చిందని తెలియజేశారు. ఇలాంటి సమయంలో వచ్చిన విజయం నాకెంతో చాలా ప్రత్యేకమని తెలియజేశారు. Bishop e6 definitely seems like an idea here, and she does it. Bishop e6 played. నేను తిరిగి పోరాడటానికి, వెనుతిరిగి కొనసాగించడానికి అవసరమైన ఉత్సాహాన్ని ఆనందించింది నా ఫ్యామిలీ. వారి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని భావిస్తున్నా. నా భర్త, తల్లిదండ్రులు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. Hampi takes, d takes on e4. So many possibilities. Bishop e6 is possible. టోర్నీల కోసం నేను ప్రయాణం చేసేటప్పుడు మా అమ్మాయిని అమ్మా నాన్నలే చూసుకుంటున్నారు. 37 ఏళ్ల వయసులో వరల్డ్ ఛాంపియన్గా నిలవటం అంత సులభం కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రేరణలో కొనసాగించడం, మెదడును పదునుగా ఉంచడం చాలా కష్టమని తెలియజేశారు. The reason why Hampi plays this amazing move, knight takes d3. It's the best move in the position. ఈ మధ్య గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. ఇప్పుడు నేను ర్యాపిడ్లో రెండోసారి వరల్డ్ టైటిల్ నెగ్గాను. ఈ విజయం దేశంలోని యువతను ప్రొఫెషనల్స్ చేసే పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నా అని అన్నారు కోనేరు హంపి. But rook e8, another calm little move by Hampi, defending the queen. ఇక ఈ టోర్నీలో బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారాల్లో జరుగుతున్నాయి. ఓపెన్ బిట్స్లో 13 రౌండ్లు, విమెన్స్లో 11 రౌండ్లు ఉంటాయి. వీటిలో అత్యధిక పాయింట్లు సాధించిన 8 మంది నాకౌట్ రౌండ్కు అర్హత సాధిస్తారు.